అన్న నమస్తే. నమస్తే అండి. ఏం పేరు? నా పేరు వాకిటి నరసింహ. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. మీ మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధికి సంబంధించి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ మక్తలు నియోజకవర్గంకు సంబంధించిన విషయానికి వస్తే డికే అరుణమ్మ గారు ముందు ఉంటుందేమని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆమె ఇక్కడ స్థానికంగా ఇక్కడ వాళ్ళ నాన్న చిట్టం నర్సిరెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి ఇక్కడ అవతల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువతలు ఆమె పోల్చుకుంటే ఆమె ఇక్కడ స్థానికంగా ఉంది కాబట్టి ఆమెకి ఎక్కువ పడే అవకాశాలు ఉన్నవి. లోకల్ కాబట్టి అందరితో పరిచయాలు ఉన్నాయి, వాళ్ళ నాయనతో పరిచయాలు ఉన్నవి, తోట వాళ్ళ కుటుంబాలు ఇక్కడ పరిచయాలు ఉన్నాయి కాబట్టి పెద్దవారితో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆమెకి 90% గెలిచే అవకాశాలు ఉన్నవి. ఆమెకి ఇంచుమించుగా 18 నుండి 25,000 మెజార్టీతో మక్కలు నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువ పోలే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంట్ పరిధిలో ఈ మక్తల నియోజకవర్గం వస్తే బూత్ స్థాయిలో బలోపేతం ఉంది. బీజేపీ భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామంలో బూత్ కమిటీలు లెవెల్ పెరిగి ఉన్నవి. ప్రతి బూత్ కమిటీలు ఉన్నవి. నెట్వర్క్ బాగానే ఉంది. మా దగ్గర అయితే ఆ విజయ అవకాశాలు అయితే మా మక్తల నియోజకవర్గం నుంచి అయితే ఓవరాల్గా ఉన్నవి. స్పెషల్గా చెప్పాలంటే యూత్ కూడా నరేంద్ర మోడీ దృష్టిలో ఉంచుకొని మన రామ మందిర నిర్మాణము, అదేవిధంగా సిఐ దానికి అనుకూలంగా ఈ భారతదేశంలో కూడా అందరూ కూడా ఒక మోదీ వైపు ఒక ఓటు వేయాలని చెప్పి ఇతర పార్టీ వాళ్ళు కూడా అనుకుంటున్నారు చాలామంది కూడా. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకా మక్తల నుండి ఎక్కువ మెజార్టీ వస్తాయేమో అనుకుంటున్నాం అరుణమ్మ గారికి. కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీచంద్ర రెడ్డి పోటీ చేయబోతున్నారు. బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. డికే అరుణ గారు బీజేపీ నుంచి. ముగ్గురులో చూస్తే కనుక ఎవరు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తారు, అందుబాటులో ఎవరు ఉండే అవకాశం ఉంది? ఎప్పుడైనా వంశీచంద్ర రెడ్డి గారు గతంలో ఓడిపోయిన ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రజా సమస్యల మీద ఫోకస్ చేశారా? ఆయన ఈ గతంలో చాలా వరకు అయితే మేమైతే ఎక్కడో కలవకుర్తికి వెళ్ళి పోటీ చేసినప్పుడు అనుకున్నాం. కానీ ఇక్కడ ఈ మహబూబ్నగర్ జిల్లాకైతే ఆయన మక్తల వరకు ఏ అభివృద్ధి చేయలేదు, ఆయన ఏమో నిలవలేదు. యాక్చువల్ అంటే రాలేదు. కాకపోతే మన్నె శ్రీనివాసరెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు గెలిచి కూడా ఆయన ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఆయన ఏం చేసింది కూడా ఏమి లేదు. ఈమెకి మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో మరి దగ్గరకు వచ్చి ఓడిపోవడం జరిగింది. ఆ సింపతి కూడా ఉంది. ఈసారి మళ్ళీ అవకాశం వచ్చింది పార్టీ గుర్తించి ఆమెకి ఈ నియోజకవర్గం నుంచి కూడా ఎక్కువ సీట్లు ఓట్లు పడి గెలిచే అవకాశం ఉంది. నమస్తేనా? నమస్తే అన్న. నా పేరు బ్యాటరీ రాజు అన్న. ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా అనిపిస్తూ ఉన్నాయి మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధి? ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుతం జరిగిన ఎలక్షన్లు ఏదైతే 2019లో జరిగిన ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ నుండి డికే అరుణ మేడం గత ఒక వారం 15 రోజుల ముందు ఐమా పార్టీలో చేరడం జరిగింది, బీజేపీ పార్టీలకు. అప్పటికి ఐమా పార్టీలోకి వచ్చి కూడా భారీ మెజార్టీ తెచ్చుకునింది ఓట్లు సంఖ్య ప్రకారం. ఐమా అప్పట్లో ఓడిపోవడం 30 నుండి 50,000 ఓట్లతోటే ఓడిపోయింది. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఈ మూడోసారి విడతలో ఏ జరుగుతుందంటే భారతదేశం మొత్తంలో కూడా మళ్ళీ మోదీ రావాలి, ఇది ఒక్కసారి మోదీ వస్తే భారతదేశం ఉన్నంత స్థాయిలో నిలబడుతుంది. ఇప్పటికే మంచి అభివృద్ధి చెందింది. రామ మందిరం కానీ, ఉక్రెయిన్ ఉద్యమం సమయంలో కానీ, అప్పుడున్న అక్కడ భారతీయులను కాపాడడం కానీ, ప్రస్తుతం ఇప్పుడు జరిగే ఏదైతే విషయాలు కొన్ని జరుగుతున్నాయి కాంగ్రెస్ హయాంలో జరిగిన క్రైమ్లు ఏవైతే ఉన్నాయి కదా, అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈ మూడోసారి కూడా ముచ్చటిగా మోదీ వస్తే బాగుంటుందని కాసి అందరూ అనుకుంటున్నారు. అదే దృష్టిలో పెట్టుకొని ఆయనని మద్దతుగా డికే అరుణ ఇప్పుడు ఏదైతే అభ్యర్థిగా ప్రకటించిన మహబూబ్నగర్లో ఆయనని గెలిపించుకుంటే మహబూబ్నగర్ కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏవైతే నియోజకవర్గాలు అభివృద్ధి కూడా బాగా జరుగుతాయని కాసి ప్రజలు బాగా గమనిస్తున్నారు. అది ఎందుకు గమనిస్తున్నారంటే 2023లో ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయి ఉంది కదా, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలో అమలైన 2 ఆ రెండిట్లో కూడా ఇబ్బంది మహిళలు పడడం ఏదంటే బస్సులో ఎట్లా పడుతున్నారంటే అది మేము లైవ్లో చూసినా, అది పార్టీ పరంగా కాకుండా జనరల్గా కూడా చూసినా. నేను ట్రావెలింగ్ చేసి పుస్తపట్లు పోవడం కానీ, పర్సులు కొట్టుకోపోవడం కానీ, హాస్పిటల్ పని మీద పోయే వాళ్ళకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అలాంటిది అది ఉచిత బస్సు అనడం కొంచెం అందరికి ఇబ్బంది. ఈ ఏదైతే 500 గ్యాస్ సిలిండర్ అనే హామీ ఇచ్చి అది కూడా రావట్లేదు. ఇట్లాంటి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అయితే ఏవి ఇంతవరకు అమలు కాలేదు. ఎంపీ ఎలక్షన్కి వచ్చే వరకు అయితే గ్రామాల్లో పోటీ కానీ, నియోజకవర్గాల పోటీ కానీ ఉన్న అభిప్రాయము ఆశ అందరిది ఇది ఒక్కసారి మోదీని గెలిపించుకుందాం, మోదీకి మద్దతుగా డికే అరుణ వచ్చింది, మనం గెలిపించుకొని మన గ్రామాలు మన నియోజకవర్గాలను అభివృద్ధిలో ముందు నిలబెట్టుకుందాము. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసే పొజిషన్లో ఉన్నారా చేయని పొజిషన్లో ఉన్నారా ఈ గవర్నమెంట్ని చూస్తేనే తెలుస్తుంది. ఆ విషయాలపై దృష్టిలో పెట్టుకొని నిధులు కేంద్రం నుండి వస్తాయి కాబట్టి కొన్ని విషయాలకు ఆ నిధుల ద్వారా గ్రామాలు నియోజకవర్గాలని
అభివృద్ధి చేసుకుందామని ప్రజల ఆశలు. కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీచంద్ర రెడ్డి పోటీ చేస్తున్నాడు కదా, ఆయన ఎట్లా ఉండదు తిరిగి పబ్లిక్లో ఉన్నాడు ఆయన ఎప్పుడైనా? పబ్లిక్లో ఉండడమే కాదు, 60 ఏళ్ళు మీరు అధికారం ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినరు? ఇప్పుడు నేను 6 గ్యారంటీలు ఫ్రీ ఇస్తా అన్నావు, 6 గ్యారంటీలు ఫ్రీ ఇస్తా అన్నావు, మళ్ళీ ఏ ఇట్లకి వెళ్ళి ఇస్తావు, ఏం చెల్లిస్తావు? ఇప్పుడు సార్ ఏం చేసిండు? సారు 600 లక్షల కోట్లు అప్పు చేసి దేశానికి ముప్పు చేసి ఉరి చేసిపోతుంది. ఎవరు కడతారు? మీరు చేస్తారా? ఎంపీ క్యాండిడేట్ మీద మీ అభిప్రాయం చెప్పండి. అది మా ఇంకే అభిప్రాయం మీద ఇంకేం ఉండదు. ఇదే నీవు కూడా 300 కోట్లు చేసివంటే ఇప్పుడు 900 కోట్లు అవుతుంది. ఇంతవరకు ఉన్నది నూనె డబ్బా ఎంత? 1200 ఉండే నూనె, మంచి నూనె, ఆయిల్ డబ్బా. ఈరోజు నిత్యావసర సరుకుల ధర ఆకాశం కంటిపోతున్నాయి. ఎవరు అడగలే? ఆ 4 దినాలు మాత్రమే మాట్లాడతారు. ఇది ఇంత ఎలక్షన్ అయిపోతే నీవెవడో నేనెవడో, ఎవరైనా నువ్వెవరో నేనెవరో. మీరు దేశం కోసం, ధర్మం కోసం, ఎప్పుడే కానీ ఊరు కోసం పాటుపడే నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే హనుమాన్ దేవుని గుడి ముందర రండి. మీరు డిబేట్ పెడతారా, చర్చలో పెడతారా? నేను సిద్ధం. మాట్లాడి కూడా నేను ఎలాంటి దానికైనా నేను తెగిస్తూ మాట్లాడతాను. వాళ్ళ